ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మా నమస్తే. నమస్కారం అండి. దాదాపు 60 సంవత్సరాలైన ఇండస్ట్రీకి వచ్చి మీరు. అవునండి. ఈ తరం ఆ తరం అని ఏం లేకుండా తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం పెద్ద యాక్టర్స్, స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు 600 పైగా సినిమాలు. ఇప్పటికీ నాకు యాక్ట్ చెయ్యాలా, డాన్స్ చెయ్యాలని ఆశ. బట్ మా ఇంట్లో కాస్త చెప్తా ఉండారు. వాళ్ళు అంతే చెప్తారు, కొంచెం డై చేస్తే మీకు 84 అని ఎవరైనా నమ్ముతారా? ఇప్పటికీ ఆ రిథమ్ ఫ్లెక్సిబిలిటీ ఉందమ్మా బాడీలో? ఉంది. ఒక్క మూమెంట్ ఇవ్వరా? ఈజీగా రెడ్ కార్పెట్ వేసి ఆఫర్స్ వచ్చేసాయా? చాలా స్ట్రగుల్స్ పడ్డారా మీరు? మీ టైంలో చాలా చెడుగా మాట్లాడుకుంటారు ఇండస్ట్రీ గురించి, ఎస్పెషల్ అమ్మాయిలను పంపాలంటే, అండ్ ఎస్పెషల్లీ డ్యాన్స్ ఫీల్డ్. ఆ టైంలో ఫ్యామిలీ నుంచి కానీ రిలేటివ్స్ సైడ్ నుంచి కానీ ఎలాంటి మాటలు వచ్చాయి? వచ్చిందండి. శివాజీ గారితో నేను ఎక్కువ పిక్చర్లు చేసేటప్పటికి కొంచెం ఏదో మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఎలా ఉంటుందమ్మా ఒక ఎక్స్పీరియన్స్ ఆయనతో కొంచెం వర్క్ చేసేది భయం అంట. ఇంకా చెప్పాలంటే తమాషకి హక్ చేసేది ఉంటే అట్నే హక్ చేసుకుంటారు, వద్దు విడిపెట్టాలంటే అట్నే తోసేస్తారు. మనం రెండుకు రెడీగా ఉండాలా. మీ కళ్ళ ముందే ఎదిగి పెద్ద హీరోయిన్ అయ్యి చితికిపోయి బాగా ఇబ్బందులు పడ్డా ఒక హీరోయిన్ చూసి అయ్యో ఇలా అయిపోయింది అనిపించిన హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు మీరు? సావిత్రమ్మ పేరు చెప్తారా? సావిత్రి. ఆమె ఓహోను నేను టైము నేను చూసుంటాను, ఆమె అన్ని పోయిన టైమును నేను చూసుంటాను. అన్ని పోయిన తర్వాత భోజనానికంతా కూడా కష్టపడిపోయారు కదండా. మనతో చేరుతారు కదండి ఫ్రెండ్స్లు, వాళ్ళ నుంచే మనం పాడయ్యేది. అలాంటిదే సావిత్రి అమ్మ అయ్యింది. దాంట్లో 2-3 చాలా ఆమెని ఏమి లేకుండా చేసేసారు. స్టార్డమ్ చూసిన సుస్మిత గారు చనిపోయిన తర్వాత విజయ హాస్పిటల్లో ఈగల వాళ్ళ స్ట్రెచ్చర్ మీద పడేసారు, కింద పళ్ళ పెట్టి ఉన్నారంట. ఎవ్వరూ తిరిగి కూడా చూడలేదంట. సావిత్రి అమ్మ, సుమిత వీళ్ళంతా తెలిసేటప్పటికి మనసు ఎంతో కష్టం ఉండాలి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. యాక్చువల్గా రోషన్ ఇంటర్వ్యూస్ పెద్ద లెజెండరీ యాక్టర్స్తో చాలా గొప్పగా ఫ్రేమింగ్ ఉంటుందని మీ అందరూ ఎప్పుడు ప్రేమిస్తుంటారు కాబట్టి, కానీ మీరు అనుకున్నట్లుగా ఈరోజు ఫ్రేమింగ్ లేనందుకు కొంచెం నన్ను క్షమించండి. ఫస్ట్ నేను బెంగళూరులో వేరే షూట్కి వచ్చి ఇమ్మీడియట్గా అమ్మకు ఫోన్ చేయగానే ప్లీజ్ వెల్కమ్ రోషన్ అన్నారు. అందుకనే కొంచెం హర్రీ బర్రీలో చేయాల్సి వస్తుంది. బట్ ఆమె ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ సిఐడి శకుంతల గారు. ఆమెతో మాట్లాడి ఇంకా మరిన్ని విశేషాలు, ఆ తరం నుంచి ఈ తరం వరకు తను ఏం నేర్చుకున్నారు, ఏం నేర్పించారు, తన నుంచి ఇప్పుడున్న యూత్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, తన మాటలను తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. మీకు నమస్కారం. సుమన్ టీవీ గారికి అందరికీ నా నమస్కారాలు. నన్ను మీకు బాగా గుర్తుంటారని అనుకుంటాను. సిఐడి శకుంతల అంటే మీకంతా జ్ఞాపకానికి వస్తాను నేను. చాలా సంతోషంగా ఉండదు నన్ను సుమన్ టీవీ వారు గారు పెట్టి ఎత్తేది, ఎంతో సంతోషంగా ఉండదు. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని
అంటే మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ మీదకి చూపించడం నా భాగ్యం, అవునండి, దేవుడిచ్చిన నాకు గొప్ప. ఈ మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. ఓకే. అవునండి. ఏంటంటే నేను చెన్నైను బెంగళూరు అక్కడ ఇక్కడ మారి మారి ఉండేదాని నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే. సో షేడి శకుంతల గారు అంటే ఒకసారి గూగుల్లో కొట్టండి మీరు, ఆమె ఎలాంటి సినిమాలు తీసారో మన తెలుగులో అర్థం అవుతుంది. ఎంగ్లిక్ లో అమ్మని చూస్తే అనిపిస్తుంది అమ్మో ఈ గయ్యాలా. అవును, మంచిది చెప్తారు, చెడ్డది చెప్తారు. ఈ గయ్యాలా షేడి శకుంతల గారు అని ఇప్పుడు యూత్ తిట్టుకుంటారు అనమాట. అమ్మ ఎలా అనిపిస్తుంది అంటే దాదాపు 60 సంవత్సరాలైంది ఇండస్ట్రీకి వచ్చి మీరు. అవునండి. ఈ తరం ఆ తరం అని ఏం లేకుండా తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం పెద్ద యాక్టర్స్, స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు 600 పైగా సినిమాలు. ఒక లేడీ యాక్ట్రెస్ కి అది అసలుకి ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. కానీ మీకు పాసిబుల్ అయింది. ఎలా అనిపిస్తుంది అమ్మా కష్టం అంతా చూసుకున్నా? అయ్యో కష్టమే లేదండా. ఇప్పటికీ నాకు యాక్ట్ చెయ్యాలా, డాన్స్ చెయ్యాలా, అన్ని ఫంక్షన్ అటెండ్ చెయ్యాలని ఆశ. ఆశ ఎవరిని విడిచింది చెప్పండి? అంతే కదా. ఎంత ఏజ్ అవుతానో ఆ ఆశ పోదు కదా. అది సినీ ఫీల్డ్లో ఉండే ఆశ పోదే పోదు. ఎవరికి ఫీల్డ్ విడిచిపోవాలనే ఆశ ఉండదు. నాకు లేదు. బట్ మా ఇంట్లో కాస్త చెప్తా ఉండారు, ఏజ్ అయింది కొంచెం రిలాక్స్ చేసుకో అని చెప్తా ఉండారు. వాళ్ళు అంతే చెప్తారు. కొంచెం డై చేస్తే మీకు 84 అని ఎవరైనా నమ్ముతారా? అంటే ఏజ్కి తగిన అందము ఉండాలండ. అది ఒకటి ఉండదు కదండా. ఏజ్కి తగిన అందము ఉంటేదా బాగుండేది. ఓకే. సిఐడి శంకర్ మూవీతో సిఐడి శకుంతలాగా మీకు స్టాంప్ పడిపోయింది. సిఐడి శంకర్ పిక్చర్ పేరు. నేను మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ చేసిన దాని నుంచి సిఐడి శకుంతల అని చెప్పేశారు అందరూ. ఓకే. అప్పటి నుంచి అంతా సిఐడి శకుంతల. ఆ ఏ శకుంతల అనేది పోయింది. సిఐడి శకుంతల అంటే అందరికీ గుర్తొస్తుంది. ఓకే. అంటే ఏ లాంగ్వేజ్లో యాక్ట్ చేసినప్పుడు లేకపోతే వర్క్ చేసినప్పుడు ఏ యాక్టర్స్తో, అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇంతమందితో చేశారు కాబట్టి చాలా కంఫర్ట్, ఇది నా సెకండ్ హోమ్ అనిపించిన ఇండస్ట్రీ అంటే ఏంటి మీకు? అట్లా చెప్తే అన్ని లాంగ్వేజ్ ఓకే అండ్రా. ఏది తేడానే లేదు. అన్ని లాంగ్వేజ్లే అందరూ మనకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అందరూ కోఆపరేట్ చేసి సంతోషంగా. అదే చెప్పాను కదా, ఇంకా మనకు ఫీల్డ్ విడిచిపోయే ఆశ లేదు అని. తెలుగు ఎలా అమ్మా? తెలుగులో యాక్ట్ చేసి తెలుగు వచ్చిందా లేకపోతే? మేము తెలుగులే మేము. ఓకే. దేవాంగ చెట్టిలు అని చెప్తారు కదండా, దేవాంగ చెట్టిలు మేము. ఓకే. ఎక్కడమ్మా మీ ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ ఉంది తమిళనాడులో. మేము పుట్టిందంతా సేలం. మా అమ్మ వచ్చి కృష్ణగిరి, నానే ఏమో శైలం. ఓకే. అదే పిక్చర్కి వచ్చినాక ఈ ఆంధ్ర తెలుగు కొంచెం టచ్ అయ్యింది అంతే. అవునండ. అమ్మ మదర్ టంగ్ మటుకు తెలుగు. ఇంట్లో అంతా తెలుగు మాట్లాడు. అవునండ. సో మీ తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. అవును. సో కానీ ఇప్పటికీ మీరు తెలుగుని బాగా ప్రేమిస్తున్నారు, తెలుగులో మాట్లాడుకుంటున్నారు. గొప్పతనం కదా అది. అదే నేను చెప్పింది. ఆ ఆశ విడిపోదు ఎప్పటికీ. ఆశ విడిపోదు. నిద్రలో కూడా ఆ ఆశ వస్తుంది. ఓకే. సో కానీ చెన్నైలో మీ టైంలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఈరోజు ఆస్తులు కూడా. అలాంటిది అన్ని వదిలిపెట్టేసి ఈరోజు ఒక చిన్న ఫ్లాట్ లో ఉంటున్నారు. ఎందుకు? మీరు కూతురు అల్లుడు ఇక్కడ ఉన్నారు కదండా. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినారా, అక్కడ మీరు సపరేట్గా ఉండొద్దండ, ఇక్కడ మాతో వచ్చి ఉండేయండ అట్లా అని చెప్పినారు. ఓకే, మనం తనీగా ఉండవద్దు, సపరేట్గా ఉండేదానికన్నా మనం జాయింట్గా ఉండేది మంచిది అట్లని ఇక్కడ వచ్చేసాను. అక్కడ తమ్ముడు బిడ్డలంతా అక్కడ ఉండారు. అక్కడ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఏదైనా పని ఉంటే నేను వెళ్తానండ, ఇక్కడనూ ఉంటాను. కానీ ఫ్రెండ్స్ అంతా చెన్నైలో ఉండారు. మీ టైంలో అందరూ చెన్నైలో ఉండారు. పోతే అందరినీ మీట్ చేస్తాను. మీరు ఒక టీం, అది మీకు ఒకటి ఏదో గోల్డెన్ గర్ల్స్ అని ఒక గ్రూప్ ఉంది కదా? అవునండి. అవును.
అమ్మ అమ్మ పేరు ఏమంటారు, జయంతి అనేసి ఒక లేడీ చేస్తుంది, గోల్డెన్ గర్ల్స్ అని చెప్పి అందరినీ రీకలెక్షన్ చేసే మాది జ్ఞాపకం చేస్తుంది. ఓకే, గోల్డెన్ గర్ల్స్. అదే ఇప్పుడు మన 1980s రీయూనియన్ చిరంజీవి గారు వాళ్ళంతా ఎలా కలుస్తున్నారో అవును, మీరు కూడా గోల్డెన్ గర్ల్స్ అంతా కలుస్తూనే ఉంటారు. కలుస్తామంట. చెన్నై పోయానంటే అందరితో కలుస్తాను నేను. ఎవరమ్మా మంచి ఫ్రెండ్స్ అప్పుడున్న యాక్టర్స్ లో మీకు? నాకు శారద గారు ఉన్నారు, వాణిశ్రీ గారు ఉన్నారు, శారద, వాణిశ్రీ, వెన్నెరాడి నిర్మల, శారదమ్మ, సత్యప్రియ, వీళ్ళందరూ నాకు చాలా ఫ్రెండ్ అంట. షౌకర్ జానకి అమ్మ, సౌకర్యానికి అమ్మ గ్రేట్ అండ. అబ్బా 93 అవును, గోల్డ్ లేడీ, గోల్డ్ లేడీ బి సరోజాదేవి గారు. అవును, సరోజాదేవి మనం వదిలేసానే. సరోజాదేవి అమ్మ నాకు చాలా ఫ్రెండ్. భారతి గారు, లేదంటే మన ఫంక్షన్ కంతా వస్తారా చెప్పండి? వాళ్ళు ఉండే బీసీలా. సో జయలలిత గారు నేను అంతా కలిసి చాలా పిక్చర్లో వర్క్ చేసి ఉన్నాము. సో అప్పుడు ఎలా ఉండేవాళ్ళమ్మా? చాలా ఫిరోషియస్ లేడీయా మీరు, లేకపోతే ఎలా ఉండేవాళ్ళు అప్పుడు? అసలు మీరు అన్ని సినిమాలు చేశారంటే మామూలు విషయం కాదు కదా. ఉండొచ్చు, బట్ నా వరకు అలాంటి ఒక అజాగ్రత్తగా ఉండాలా అనేదంతా నాకేమీ లేదు. నేను ఫ్రీగా సంతోషంగా నేను హ్యాపీగా ఉంటాను అంతే. అవునండి, నాకు అమ్మాది నేను ఆర్టిస్టు, నేను అట్టు ఉండాలా ఇట్టు ఉండాలా అలాంటి అంతా నాకు ఏమీ లేదు. నా పనిలా నా జాబ్లో నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటానండి. ఎలా అమ్మా అంటే ఈజీగా రెడ్ కార్పెట్ వేసి ఆఫర్స్ వచ్చేసాయా? చాలా స్ట్రగుల్స్ పడ్డారా మీరు సినిమా ఇండస్ట్రీకి రావడానికి, ఆఫర్స్ రావడానికి? అదే బిగినింగ్లో రావడానికి చాలా కష్టపడేనంట. అప్పుడు ఏదన్నా మనకి ఏదన్నా ఒక క్వాలిఫికేషన్ ఉంటే కానీ మనం ఫీల్డ్లో ఎంటర్ అవ్వను. ఇండస్ట్రీకి కూడా అవునంట, టాలెంట్ ఇంపార్టెంట్ కాదు, టాలెంట్ కాదు, ఉండాలా. ఏదన్నా ఒకటి ఉంటే కూడా రావడం కష్టం. ఓకే, నేను ఒక డాన్సర్గా ఉండిన దాని నుంచి గ్రూప్ డాన్స్లో జాయింట్ అయ్యానంట. అంటే అప్పుడు మనకు కొంచెం కష్టమైన ఫ్యామిలీయే, ఫుడ్కి అన్నిటికీ కొంచెం కష్టమే. అప్పటికి సినిమాలు మనం వచ్చి బతకాలనే ఒక నెసెసిటీ వచ్చింది. అప్పటికి మేము గ్రూప్లో జాయింట్ అయ్యాము. గ్రూప్లో జాయింట్ అయిన తర్వాత ఏమైందంటే నేను లేని డాన్స్ లేదు. ఓకే, అంత బిజీ అయిపోయాను. అట్లా ఉండేటప్పటికి మోడర్న్ థియేటర్స్ నుంచి వాళ్ళు న్యూ ఫేస్ సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. సిఐడి శంకర్ అనే పిక్చర్కి జేమ్స్ బాండ్ పడవది. అప్పటికి నా డాన్స్ చూసి ఉంటారు వాళ్ళు. చూస్తే ఈ అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది. అప్పుడు నేను బాగా స్లిమ్గా వేరే ఉండేది. ఓకే అమ్మాయి అని ఆఫీస్కి రమ్మని చెప్పండి అట్లని అక్కడికి వెళ్ళి ఆయన డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంతా చూశారు. ఓకే చేశారు నన్ను. అంటే నాకు భయం డాన్స్లో నేను డాన్సే లేదు. గ్రూప్లో ముందరికి నిలుస్తాను. పిక్చరు తెలుగు, తమిళ్, కన్నడం, హిందీ అన్ని లాంగ్వేజ్లోనూ నేను డాన్స్ చేస్తాను. చాలా ఫాస్ట్గా చేస్తారు కదా డాన్స్ మీరు? ఫాస్ట్గా చేస్తాను. డాన్స్ మాస్టర్ ఏ మూమెంట్ చెప్తానో టక్కున ఎత్తుకొని దాన్ని చేస్తాను. ఇప్పటికీ ఆ రిథమ్ ఫ్లెక్సిబిలిటీ ఉందమ్మా ఉంది. అయ్యో ప్రమాదంగా చేస్తానంట. కాదమ్మా ఒక్క మూమెంట్ ఎవరా మీ స్టైల్లో? ఇంకా ఏం చెయ్యాలా? ఇవన్నీ కష్టాలను చూసి నేర్చుకున్నవే. అవునవును, ప్రతి మూమెంట్ కూడా. అవును, గ్రేట్. అది మళ్ళీ అప్పటికి నాకు భయం వచ్చింది. అంటే భయం వస్తే ఇప్పుడు నేను డాన్స్లో ఒక లీడింగ్లో ఉండాను. ఈ డాన్స్ను వదిలేసి వీళ్ళు ఇచ్చే హీరోయిన్ క్యారెక్టర్ కోసం మనం వెళ్ళిపోయామంటే ఫర్దర్గా మనం ఎలా ఉంటామో తెలీదు. ఉండేదని పోయిందంటే ఏం చేసేది? కష్టమే కదండా. అట్లని మా నాయన దగ్గర చెప్పి, వద్దు నాయన నేను డాన్సులనే ఉండిపోతాను అంటే, అప్పుడు నాయన చెప్పారు, వద్దమ్మా
మనం ఇంత కష్టపడి సేలం నుంచి ఇక్కడ వచ్చి చెన్నైకి వచ్చి మనం ఫీల్డ్కి అవసరం కష్టపడేమో ఒక ఛాన్స్ వచ్చింది, నువ్వు ట్రై చెయ్యి, సక్సెస్ అవుతే చూడు, లేదంటే నువ్వు మళ్ళీ డాన్స్కి పో. మళ్ళీ ఒప్పుకున్నాను. ఒప్పుకొని సిఐడి శంకర్ పిక్చర్ చేశాను. ఓకే. ఆ పిక్చర్ 100 డేస్ పోయిందంట. ఓకే. 100 డేస్ పోయింది. దాంట్లో నాకు ఒక మంచి నేమ్ వచ్చింది. వాళ్ళ స్టూడియోలో వచ్చి నేను 5 years అగ్రిమెంట్. అలాగా అగ్రిమెంట్ అంటే అలానే ఉండేది. అవునంట. అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ కాదు, మాటతో 5 pictures చెయ్యాలా అని. వాళ్ళ దగ్గర నేను 5 pictures చేశాను. 3 pictures హీరోయిన్గా చేశాను, 2 pictures సైడ్ తెలుగులో సైడ్ క్యారెక్టర్ 2 చేశాను. ఈ మధ్యలో చెన్నైలో నాకు ఛాన్సెస్ వచ్చింది. ఇది ఫుల్ సైలాంలో షూటింగ్, సిఐడి శంకర్ ఫుల్. అందు నుంచి తమిళ జనాలకి దాన్ని గుర్తించేదానికి కష్టమైపోయింది. అప్పటికే తమిళ పిక్చర్ వచ్చింది, వరవేర్పు. అదే చెప్పాను, ఆ టైంలో ఎవరు హీరోస్ ఉన్నారో అన్ని హీరోస్తోనూ సూపర్ డూపర్ హిట్స్ యాక్ట్ చేశానంట. శకుంతల ఉంటే సక్సెస్. అవునండి, అంతే. ఒక డాన్స్ ఒక క్యారెక్టర్, ఒక డాన్స్ ఒక క్యారెక్టర్. ఆ మాదిరి ఎంజిఆర్, శివాజీ, ముత్తురామన్, రవిచంద్రన్, జయశంకర్, ఏవిఎం రాజన్, ఈ మధ్య అప్పటికి ఎవరు ఉన్నారో అందరితోనూ నేను యాక్ట్ చేశానంట. ఆ ఒక సంతోషము, ఆ ఒక భాగ్యము నాకు దొరికింది. బట్ అమ్మ ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయింది ఇండస్ట్రీకి రావటం, వర్క్ చేయటం. అంటే ఫ్యామిలీస్ కూడా ఎవరు కూడా దాన్ని పెద్దగా తీసుకోవట్లేదు. టాలెంట్ ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో అనుకుంటున్నారు. బట్ మీ టైంలో చాలా చెడుగా మాట్లాడుకుంటారు ఇండస్ట్రీ గురించి, ఎస్పెషల్ అమ్మాయిలను పంపాలంటే, అండ్ ఎస్పెషల్లీ డ్యాన్స్ ఫీల్డ్ ఎక్స్పోజింగ్ చేయాలి, ఆ డ్రెస్లు ఇవన్నీ చాలా హీనంగా మాట్లాడతారు, చీప్గా మాట్లాడతారు. ఆ టైంలో ఫ్యామిలీ నుంచి కానీ రిలేటివ్స్ సైడ్ నుంచి కానీ ఎలాంటి మాటలు వచ్చాయి అమ్మ నాన్నకి మీకు? వచ్చిందండ, బట్ మనం దాన్ని పెద్దదిగా తీసుకోలేదు. అంటే మనం వచ్చేది బతికేది అన్నీ సినిమా ఫీల్డ్, నలుగురు మాటలు మాట్లాడతారుదా, దాన్ని అంతా మనం వచ్చి చెవులు వేసుకోకూడదు. మన పని ఏమో మనం ఏం చేసుకుని మనం పోవాల్సింది. అంటే అలాంటి మాటలు వచ్చింది, లేదు అని చెప్పలేదు, బట్ అదన్నీ నేనేం కేర్ చేసుకోలేదు, పెద్దగా ఏది ఆలోచించారు. మన లైఫ్ ఏంటో అదే. శివాజీ గారితో నేను ఎక్కువ పిక్చర్లు చేసేటప్పటికి కొంచెం ఏదో మాట్లాడుకున్నారు, శివాజీ రికమెండేషన్లో ఈ అమ్మాయి వస్తుంది అని అలాగంతా మాట్లాడుతూ ఉన్నారు. నేను అదంతా ఏం పెద్దదిగా తీసుకోలేదు. ఒక పెద్ద యాక్టర్ రికమెండ్ చేసి మనం వస్తామంటే మనకు వచ్చి అది గొప్పనే, కానీ టాలెంట్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు లత గారు ఉన్నారు, ఎంజిఆర్ గారు చాలా ఎంకరేజ్ చేశారు, అక్కడ ఎంజిఆర్ లత గారు అని పిలుస్తారు. అలాంటి సంతోషత పడాను. అంటే ఇప్పుడు మీ టైంలో అంతా మ్యాగజైన్స్, ఇద్దరు కలిసి ఫ్లైట్లో వెళ్ళినా, ఇద్దరు కలిసి వెళ్ళి ఒక కాఫీ షాప్లో కాఫీ తాగినా, ఇద్దరు కలిసి లంచ్ డిన్నర్ చేసిన బయట వెంటనే మ్యాగజైన్లో వచ్చేస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, పెళ్లి చేసుకోబోతున్నారు అని. అలా మీరు అన్నారు. ఇప్పుడు శివాజీ గణేష్ ఎక్కువ నన్ను రికమెండ్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీ అంతా అనుకునేవాళ్ళు. మీరు చెప్పినట్ట మన దగ్గర టాలెంట్ ఉండనే వాళ్ళు మనల్ని వచ్చి రికమెండ్ చేశారు. ఓకే, దాన్ని మనం తప్పుగా ఎత్తుకోకూడదు. ఎత్తుకునే వాళ్ళు ఎత్తుకోకపోతారు. మీ గురించి మీరు అంటే టాలెంట్ ఉండి ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోకుండా మీ గురించి చెడుగాను బ్యాడ్గాను మ్యాగజైన్స్లో రాయటము, లేకపోతే మాట్లాడటం ఏ విషయంలో జరిగింది? ఏ ఇన్సిడెంట్, ఏ హీరోతో కానీ? శివాజీ గణేష్ ఒక మాట అనేది. బట్ క్లబ్ డాన్స్ చేసేటప్పటికి కొంచెం అప్పటికి అది గ్లామర్ జాస్తి, ఇప్పటికీ లేదు. అప్పటికే అది ఆ గ్లామర్ కొంచెం జాస్తిగా ఉండింది, దాని గురించి రాస్తారు. అది వేరేం లేదు. ఇప్పుడు అప్పుడు ఆ టైంలో కాంపిటీషన్ ఉన్నారా మీకు? మీ తర్వాత వచ్చింది జ్యోతిలక్ష్మి, జయమాలిని వీళ్ళంతా వచ్చింది మీ తర్వాత? జ్యోతిలక్ష్మి నాకు తర్వాత వచ్చినారు. నాతో ఉండింది వచ్చి విజయలలిత, జయకుమారి, ఓకే, ఆలం,
వీళ్ళంతా మా జతలో ఉండిన వాళ్ళు. ఎవరికి కాంపిటీషన్ గట్టిగా ఉండేది, విజయలలిత గారికి మీకా లేకపోతే? విజయలలిత కొంచెం తెలుగులో ఎక్కువ చేయని ఆరంభించినారు. ఆ, నేను తమిళ బిజీగా ఉన్నాను. ఓకే. అవునండి. మీ ఇద్దరు కాంబినేషన్స్ చేశారా? చేస్తుంటాము మలయాళ పడంలో. ఆ, మలయాళ పడం 2-3 పడంలో రంభా, ఊర్వశి, తిలోత్తమ, అమ్మది నలుగురు ఉండరు కదండి. ఆ నలుగురిలో విజయలలిత నేను అంతా చేస్తుంటాము. ఓకే. విజయలలిత గారు అంటే మీకు గుర్తొస్తుంది సాహస వీరుడు, సాహర్ కన్య, వెంకటేష్ గారి సినిమాలో క్యారెక్టర్ చేస్తారు కదా, కర్ర పట్టుకొని ముసలాం క్యారెక్టర్. మన విజయశాంతి గారి పిన్ని. అవును అవును అవును. ఆమె నాకు మంచి ఫ్రెండే, మంచి డాన్సర్ అసలు. నేను అందరితో కొంచెం బాగా అడ్జస్ట్ అయిపోయేది, ఎవరితోనూ ఏం మనస్తాపాలు పెట్టుకోను. మీరు ఎవరితో గొడవ పెట్టుకోలేదా? లేదంట ఎవరన్నా మీతో పెట్టుకున్నారా మీ టాలెంట్ చూసి? లేదు 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 లేదు, అస్సలకి అలాంటి అంత ఏమీ లేదు. అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా అంతే. ఎవరైనా ఏదైనా మాట్లాడినారంటే సరే సరే ఓకే అంతే. అంటే మీ టైంలో కొంచెం బాగా తగ్గపోరు ఉంటుంది హీరోయిన్స్ మధ్య రైబల్రీ. హీరోయిన్స్ కు నాకు ఉండేది, హీరోయిన్స్ కును నాకు ఉండేది. ఓకే. అంటే అప్పుడు హీరోయిన్స్ వచ్చి మాది గ్లామర్ క్యారెక్టర్ చెయ్యరు కదండా, గ్లామర్ క్యారెక్టర్గానే మేము ఉంటాము కదా. అప్పటికి వాళ్ళు కొంచెం ఉండింది, అది నేనేం కనుక్కోలేదు. ఫేస్ ముందు అనేస్తారా? వాళ్ళు అంటారు, నేనేం అనుకోను. వాళ్ళు అంటారు ఎవరు అలా నొప్పించిన వాళ్ళు? వద్దులే. పెద్దవాళ్ళ ఇప్పుడు ఉన్నారా? లేదు 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 లేదు. బట్ హీరోస్ ఏమన్నారు? హీరోస్ అంతా ఓకే, అన్ని హీరోస్ నా క్యారెక్టర్ అంటే ఓకే అనేస్తారంట, ఎవరు వద్దు అని చెప్పేది లేదు. ఓకే. అది ఒకటి నాకు చాలా సంతోషం, నా భాగ్యము అది. ఓకే. అన్ని హీరోస్ చేసేస్తే కూడా అన్ని హీరోస్ శకుంతల అంటే ఓకే చెప్పేవాళ్ళు. ఓకే. అవునంట. సో కమింగ్ టు ఎన్టీఆర్ గారు, సో ఎలా ఉంటుందమ్మా వర్క్ ఎక్స్పీరియన్స్ ఆయనతో? అయ్యో, ఆయనతో ఆయన ఇచ్చే మర్యాద ఉండదు చూడండి, ఇండస్ట్రీలో ఎవ్వరూ ఇచ్చింది లేదంట. ఎవరిని చూస్తా రండి 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 రా అనే మాటనే రాదు. చిన్నోళ్ళు సరే పెద్దోళ్ళు సరే రండి రండి రండి. బట్ ఆయనతో కొంచెం వచ్చేసేది భయం అంట. అంటే ఆయన చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే తమాషకి హక్ చేసేదికుంటే అట్నే హక్ చేసుకుంటారు, వద్దు విడిపెట్టాలంటే అట్నే తోసేస్తారు. ఓకే. మనం రెండుకు రెడీగా ఉండాల. అంటే ఆయన అది కూడా న్యాచురల్ గానే. అవునంట, అంత ఇన్వాల్వ్ అయ్యి ఆయన యాక్ట్ చేస్తారు. ఓకే. అప్పటికి ఏ సినిమాకి జరిగింది మీకు ఈ ఎక్స్పీరియన్స్? తెలుగులోదా ఆయనతో నేను తెలుగులో వర్క్ చేశాను. అవునంట. నాగేశ్వరరావు ఓకే, ఆయన ఒక మైల్డ్గా అట్నే వెళ్ళిపోతారు, అది ఓకే. కాంతారావుతో 2-3 పిక్చర్లు చేశాను. డాన్స్ సైడ్ క్యారెక్టర్ చేశాను. ఓకే. ఆయన ఒక మంచి హీరో. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అప్పుల్లో వాళ్ళిద్దరే ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటుంటారు. అవునండి, ఇద్దరు తగ్గ పోరుగా చేశారు. ఇది చెప్పను మాలదండ, ఆయన ఒక సైడ్ గొప్ప అంటే ఈయన ఒక సైడ్ గొప్ప. అసలు ఎవరి స్క్రీన్ మీద ఓకే అమ్మా, ఆఫ్ స్క్రీన్ ఎలా? ఇద్దరులో ఇద్దరు ఓకే అండ, మనం ఏది చెప్పను మాలదు, ఇద్దరు ఓకే. ఇద్దరు ఇంత మనం ఎలాగ జరుగుతామో ఆయన చాలా మర్యాద, అదే మరి ఆయనతో మాట్లాడేమో అంటే ఆయనతో ఇచ్చే మర్యాద అదంతా చాలా ఒక గొప్పదంట. ఎవరినే తేడా చెప్పండి మాలదు. సో లేచి నిలబడాలి. అవునవునవును వచ్చినప్పుడు కృష్ణ గారు అది ఒక టైపు. ఆయన పని ఏమో ఆయన చూసుకుని వెళ్ళిపోతారు, అంతే అంతే. కృష్ణరాజు నాకు అంత అభ్యాసం లేదండ, ఆయనతో నేను వర్క్ చేయలేదు. ఓకే. శోభన్ బాబు గారు చేశారు కదా? శోభన్ బాబుతో డాన్స్ చేస్తుంటాను. ఆయనను చాలా మర్యాద, అందరితో ప్రియతంగా ఉంటారు,
చాలా క్వైట్ అంతే. అంతే. ఏం సలహాలు చెప్పట్లేదా అంటే ఆయన అప్పుల్లో? అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో రిచెస్ట్ సినిమా ఇండస్ట్రీ హీరో ఎవరంటే ఆయన పేరే చెప్తారు, శోభన్ బాబా. హాఫ్ ఆఫ్ ద చెన్నై ఆయనే కొనేసారు అప్పుల్లో అని. అప్పుడు మీ అలాంటి జాగ్రత్తలు ఏం చెప్పలేదా మీకు? ఇక్కడ ల్యాండ్ కొనుక్కోండి, అక్కడ ల్యాండ్ కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేయండి, ఫ్యూచర్ అంతా ల్యాండ్ మీదే. అట్లా ఏం చెప్పలేదు నాకు. బట్ ఆయన చెన్నైలో ఉండింది నాకు చాలా సంతోషం. అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయారు కదండి, ఆయన మటు చెన్నైలో ఉన్నారు కదా, అది నాకు చాలా సంతోషం. ఓకే. చెన్నైలో వర్క్ చేసుకొని చెన్నైలో ఉండింది. సినీ ఆర్టిస్టులు అలాగే ఉన్నారు కదండి, అవి నాకు నిండా పెట్టింది. ఓకే. బట్ ఆయన కలిసారమ్మా తర్వాత ఇండస్ట్రీ నుంచి ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లేదండి లేదు, కలియలేదు. చిరంజీవి గారితో అయితే ఎవరు మర్చిపోలేని సినిమా. అవును. ఎలా ఉండేది చిరంజీవి గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అప్పటి నుంచి ఇప్పటికి? చెప్పాలంటే ఆయన డాన్స్ ఇంకన్నా ఎవ్వరు చెయ్యని మాలదు. ఇంత ఏజ్, ఆయనకు ఏజ్ అయింది కదండి. ఏజ్ అయినా కనిపించరు ఆయన, ఏజ్ అయిపోయినట్టు కనిపించలే, ఏజ్ అయిందే కనిపించలేదు. అదే మరి డాన్స్ ఒక ఏజ్ అయినట్టు తెలియలేదండి. అంత బాగా ఆయన డాన్స్ ఎప్పుడు చూస్తా తురు ఉంటారంట. కొంచెం కూడా డల్నెస్ ఆయన దగ్గర లేదు. ఓకే. ఎప్పుడు చూస్తేనే గిరిగిరి ఉంటారు. అంత ఎనర్జెటిక్. అవును. మరి ఇప్పటికి అంతకు డబుల్ అయింది ఆయనకి. ఇంకా అయ్యింది. అవును. సో పట్నం వచ్చిన ప్రతిభటనలో మీ సెకండ్ హాఫ్ కుమ్మేస్తారు మీరు. అవునా. ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏం చెప్తారమ్మా? పిక్చరా? ఆయనతో మర్చిపోలేని ఒక మంచి మెమరబుల్ మూమెంట్, ఫన్నీ సెట్లో. మన శ్రీదేవి గారితో చేశారు చూడండి ఒక పిక్చర్. ఆ పిక్చర్లో వాళ్ళిద్దరు యాక్టింగ్ నాకు చాలా పెట్టింది, డాన్స్ పెట్టిందండి. ఆ పిక్చర్ పేరు నాకు జ్ఞాపకం రాలేదు. ఆ పిక్చర్. ఓకే. ఎలా ఉంటారమ్మా ఆర్టిస్టులతో చిరంజీవి గారు? చాలా మర్యాదగానే ఉంటారంట, చాలా ప్రీతిగా మర్యాదగా సిస్టర్స్ లాగా ఆయన అందరితో బాగుంటారంట. సెట్ లో బాగా జోవెల్ గా నవ్వుతూ మాట్లాడటం. సో అప్పటి నుంచి అదే గ్రేస్ చిరంజీవి గారు. అవునండి. అది నాకు చాలా ఇష్టమైంది. ఓకే. కొన్ని ఏజ్ అయితే దినాలు పారిపోయిందంటే డల్ అయిపోతారు. అవును. ఆ వర్క్ మీద ఒక తేడా వచ్చేస్తుంది. అది లేకుండా ఎప్పుడు బ్రైట్ గా ఫ్రెష్ గా. రీసెంట్ ఆయన సినిమా కూడా సూపర్ డూపర్ హిట్, వాల్తేరు వీరయ్య. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిక్చర్ కూడా సూపర్ డూపర్ హిట్ కి కొట్టబోతుంది అనమాట, విశ్వాంబర. వర్క్ కి తగిన వాళ్ళని పోషిస్తారు చూడండి, అది నాకు చాలా ఇష్టమైంది. అవును. ఆయనకి ఇష్టం బాగా అదే వర్క్ చేయటం, హెల్ప్ చేయటం, పని మీద వర్క్ మీద అంత లవ్. అవును. ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు. అవును. అవునండి. చూస్తుంటారు అప్పుడప్పుడు చిరంజీవి గారి మూవీస్? ఇప్పుడు నాకేం పనిలో ఏం లేదు కదండి, కొంచెం రిలాక్స్ ఉంటాను కదా. ఓకే. టీవీ కూకిని చూస్తాను, తెలుగు పిక్చరు. ఓకే. కన్నడ పిక్చర్లు కూడా చూస్తాను. ఏదైనా మంచి పిక్చర్లు వాళ్ళు చెప్తారు, ఇది చూడండి బాగుంటుంది అని చూస్తాను. తెలుగు చూస్తాను. తెలుగు డాన్స్ చాలా చూస్తాను. తెలుగులో డాన్స్ చాలా బాగా చేస్తారంట. ఎవరెవరు? గ్రూపు, హీరో హీరోయిన్స్, పిక్చరేషన్ అన్ని బాగా ఉంటుంది. ఇప్పుడు రామాయణం చూస్తా ఉన్నాను నేను, మీరు వచ్చేటప్పటికి రామాయణం చూస్తా ఉన్నాను. మీరు యాక్ట్ చేసిన హీరోల పిల్లలు మొత్తం ఇప్పుడు హీరోస్ అయ్యారు. అవునవును. అవును. తెలుసా? తెలుసు. ఎవరో తెలుసు యంగ్ హీరోస్ మీకు? చిరంజీవి అబ్బాయి అబ్బా, అది ఏం పిక్చర్ అండి అది? త్రిబుల్ ఆర్. అయ్యో, ఆ డాన్స్ ఇద్దరు ఒళ్ళే అదిరిపోయింది, అంత బాగా చేశారు. ఆయనను చాలా బాగా యాక్ట్ చేస్తారంట. నాకేమో ఒక చాలా సంతోషం అంటే, తెలుగు ఆర్టిస్టులు కొత్తగా వచ్చే వాళ్ళందరూ చాలా బాగా కష్టపడి డాన్స్ కానీ, ఫైట్ కానీ, యాక్టింగ్ కానీ బాగా తెలుసుకొని నేర్చుకొని వచ్చి యాక్ట్ చేస్తారంట. ఏదో కొత్త వాళ్ళు వస్తే మీ యాక్ట్ చేస్తే మీ అనేలాగే లేదు. యా హీరో ఎత్తుకుంటానా, ఓ డాన్సర్ చాలా బాగా చేస్తారు, ఒక ఫైటర్ చాలా బాగా చేస్తారు. ఆ వర్క్ మీద అంత వాళ్ళకి కాన్ఫిడెంట్. అది నేను చాలా సంతోషపడతాను. సో మీకు ఇష్టమా? అవును. త్రిబుల్ ఆర్లో నాటు నాటు నాటు. అవునవునవునవునవునవును. అంటే మేము డాన్సరే కదా,
ఒక్క చిన్న జాగాలో కూడా ఓ తేడా లేదు. ఉమ్. సో అంత ఇద్దరు నువ్వా నేనా అలాగ ఉండరు. బాగానే ఫాలో అవుతున్నారు అయితే. నాకు రామ్ చరణ్ ఆ. చాలా పెట్టింది, మంచి ఆర్టిస్ట్, నాకు పెట్టిన ఆర్టిస్ట్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్, సో నేను ఎన్టీఆర్ అదేలాగా క్వైట్ మాదిరి ఉంటారు, ఆయన సాఫ్ట్గా ఉంటారు, బాగా యాక్ట్ చేస్తారు. ఓకే. మహేష్ బాబు, కృష్ణ గారి అబ్బాయి. అయ్యో ఆయన అబ్బా చాలా ఇష్టం, చాలా ఇష్టం. అల్లు అర్జున్, ఆయన చూసేదానికి సాఫ్ట్గా ఉండే మాదిరి ఉంటారు, ఎంత బాగా యాక్ట్ చేస్తారంట. ఓ అదే చెప్పేది నేను, తెలుగు ఇప్పుడు అదే నేను చెప్పేది. వాళ్ళంతా బాగా తమిళ్లో చెప్తారు, అది ఆ వర్క్ని బాగా వాళ్ళ లోపలికి తీసుకొని వచ్చి యాక్ట్ చేస్తారు. అవును. సో అన్నీ ఫాలో అయ్యి బాగా చూస్తున్నారు అందరివి. సో ఇప్పటికి కూడా ఏమన్నా తెలుగులో మంచి బామ్మ క్యారెక్టర్లు, అమ్మమ్మ క్యారెక్టర్లు పిలిస్తే వద్దామనే. నేనా చెయ్యాలని నాకు ఆశదా, లేదని చెప్పలేదు. ఇంట్లో కొంచెం వద్దు చెప్తా ఉండారు, చూస్తాం. కాంచనమ్మ కూడా మొన్నటి వరకు చేస్తానే ఉన్నారు కదా. అవునవునవునవును. పెళ్లి చూపులకి విజయ్ దేవరకొండ బామ్మగా చేశారు, తర్వాత ఇంకొక పిక్చర్ లో కనిపించారు. షావుకార్ అమ్మ మొన్న ఒక పిక్చర్ లో యాక్ట్ చేశారు. అప్పుడు ఏం ఫుడ్ తిన్నారో మాది లేదు, మీ ఏజ్ వచ్చేసరికి మేము ఎలా ఉంటాము. లేదండా, అది ఆ ప్రాక్టీస్, డాన్స్ చేసి చేసి డైలీ డాన్స్ చేస్తాం కదండి ప్రాక్టీస్. అప్పటికి ఒంట్లో బాగా మీకు ఎనర్జీ ఎక్కిపోతుంది. ఓకే. అది ఎప్పుడు ఎంత ఏజ్ అవుతా కూడా అది మాలదు, బాడీ ఉడిచిపోదు, ఆ బాడీలో ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు నన్ను ఏదైనా మూమెంట్ చేయమంటే నేను చేస్తాను. ఓ డాన్స్ అంటే అంత డాన్స్, సినిమా, యాక్టింగ్, దాన్ని చాలా లవ్ చేస్తాను. శకుంతలమ్మ, మీ టైంలో అంటే సినిమాలు తీసి మంచిగా లైఫ్ని సెటిల్ చేసుకున్న యాక్టర్స్ని చూసాం. అవును. అదే టైంలో మంచి సినిమాలు తీసి బాగా సంపాదించి పోగొట్టుకున్న ఆర్టిస్టులు ఉండాలి. ఎందుకమ్మా అలా జరిగేది ఆ టైంలో? అంటే వేరే వాళ్ళని నమ్మా, మోసపోయా? అదే అది వచ్చిండ నమ్మి మోసం పోయేదే ఎక్కువ. ఆశ రెండోది ఆశ. మనకు ఉండేది మనం చేసుకుని పోయేద్దాం మంచిదే, కానీ కొంచెం ఎక్కువ ఆశపడేమంటే అది ఎక్కడనో కొనిపోయి మనం మళ్ళీ వదిలేస్తున్నాం. అలా మీ కళ్ళ ముందే మీతో పాటు ఎదిగిన దానికి పైగా విధి అని చెప్తారు కదండా, అది ఒకటి ఉండాలి. రాత, మన తల్ల ఏం రాసిందో ఆ రాత బయట ఉండాలి. మీ కళ్ళ ముందే ఎదిగి పెద్ద హీరోయిన్ అయ్యి చితికిపోయి బాగా ఇబ్బందులు పడ్డ ఒక హీరోయిన్ చూసి అయ్యో ఇలా అయిపోయింది అనిపించిన హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు మీరు? సావిత్రమ్మ పేరు చెప్తారా? సావిత్రి ఫస్ట్ చెప్పేది. సావిత్రి నాకు చాలా ఫ్రెండ్. అప్పటికే ఆమె ఓహోను నేను టైము నేను చూసుంటాను, ఆమె అన్నీ పోయిన టైమును నేను చూసుంటాను. ఆ పరిస్థితి ఎలా ఉండేదమ్మా? ఓహో అన్న టైంలో ఎలా ఉండేవాళ్ళు, పోయిన టైంలో ఎలా ఉండేది? ఓహోను ఉన్నప్పుడు అందరి దగ్గర ప్రియంగా బాగా సంతోషంగా ఉంటారు, చిన్న బిడ్డలాగా నవ్వుకొని ఆడుకొని సంతోషంగా ఉంటారు. అదే సమయం వర్క్ అది వేరే, ఆ వర్క్లో ఎమర్జెన్సీరు అది ఇది అది వేరే. మన దగ్గర మూవ్ అయ్యేప్పుడు నేను చెప్పేది అంత సంతోషంగా ఉంటారు, హెల్పింగ్ నేచరు. బట్ అన్నీ పోయిన తర్వాత భోజనానికి అంతా కూడా కష్టపడిపోయారు కదండా. అయ్యో మళ్ళీ కోమాలో వచ్చి పడుకున్నారు. దేవుడు అలాంటి పరిస్థితి ఎవరికి ఇవ్వకూడదు. చూసారా మీరు లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు చూసారా? అవును చూసానండి. ఆమె చనిపోయిన దానికి పోయాను. ఈ సినిమాలో చూపించినట్టుగా ఓవర్ డ్రింక్ ఇవన్నీ ఉండేదమ్మా? అదేండా, అది ఎలాగే చెప్పేది నాకు కొంచెం సరిగ్గా తెలియలే. మనతో చేరుతారు కదండి ఫ్రెండ్స్లు మన దగ్గర వచ్చి చేరుతారు చూడండి, వాళ్ళ నుంచే మనం పాడయ్యేది. అలాంటిదే సావిత్రి అమ్మ అయ్యింది. ఆమెకు వచ్చిన ఫ్రెండ్లు ఆమెని పాడు చేసేసారు. దాంట్లో 2-3 చాలా ఆమెని ఏమి లేకుండా చేసేసారు. మళ్ళీ సొంత పిక్చర్ వేరే తీసినారు, ఆ పిక్చర్ సరిగ్గా పోలేదు. వ్యక్తిగతంగా మంచి అవునండి, అవును. అదే
తమిళ చెప్తారంట, సేరువారు దోషం అంటారు. వచ్చి సేరే వాళ్ళు ఎలాగుంటారని. ఆ సేరే వాళ్ళు సరిగ్గా లేదంటే పోయింది, లైఫ్ అయిపోయింది. పోయింది. చూడండి అట్లనే సావిత్రి అమ్మ లైఫ్ పోయింది. పేరు తెచ్చుకుంది చివరికి. ఓహోని రాణి మాది ఉన్నప్పుడు నేను చూశాను, ఏమి లేకుండా బిచ్చమెత్తే గతి అప్పుడు నేను చూశాను. వద్దండి అబ్బా, మీరు ఎవ్వరు ఇంతమంది బాగా సెటిల్ అయిపోయారు, ఎప్పుడు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకెళ్ళలేదా? చేసే పరిస్థితిలో లేదండి. ఆమె ఎక్కడో పోయారే, ఎక్కడో డౌన్కు పోయారు. ఏం మనం చేయని మాలదు, మనం ఏం చేస్తేనే ఏం ప్రయోజనం లేదు. తట్టుకొని మాలదు. ఓకే, అంత లోలో వెళ్ళిపోయారు. బట్ మీ లైఫ్ లో చూసిన ఒక హీరోయిన్ అంటే ఆమె. ఆమా అట్లా ఆమా. మళ్ళీ చిన్న చిన్న ప్రొడ్యూసర్ లేడీ ఆర్టిస్ట్ మరి తమిళ్లో పోయి ఉండారు, వాళ్ళని నేను చూసుండాను. సో ఈ కళతో ఎన్నో చూశారు. అవునండి, అవునండి. మంచిది చూశాను, చెడ్డది చూశాను. కానీ ఇండస్ట్రీలో మంచిదే మాట్లాడుకోవాలి. అవునవునవునవును. నేటికి ఇంతవరకు మనల్ని దేవుడు ఇంత పొజిషన్లో పెట్టిండారని తెలిసేటప్పుడు మనం సంతోషపడుకోవాలి. ఇలా లవ్ మ్యారేజ్ మీది, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే. ఓ, పెద్ద స్టోరీ అయితే. ఆయనదా కొంచెం, నాకు ఈ పెండ్లి దాంట్లో అంతగా ఇష్టపడలే. నాకు సినిమాలో వర్క్ చేయాలా, సినిమాలో డాన్స్ చేయాలా, సినిమాలో రావాలా, అదిదా ఉండిందే. కానీ పెండ్లి అదంతా ఇష్టపడలేను నేను. బట్ కూతురు మట్టు చదువుతా ఉండింది, అక్క ఉండింది నాకు. అక్క చూసుకుంటా ఉండింది బిడ్డని. అప్పటికి ఈయన కొంచెం లవ్ చేశారు. ఓకే, మనము లైఫ్లో సెటిల్ అవుతాము అట్లని ఒప్పుకున్నాను. ఏ సినిమా చూసి ఆయన మనసు పారేసుకున్నారు? అట్లంతా ఏమి లేదు, నా డాన్స్. నా డాన్స్ చూసి ఆయన చాలా ఇష్టపడారు. అవునండి, అది చెప్పాలి మనం. నా డాన్స్ చూసి ఆయన ఇష్టపడారు. ఏం చేస్తుంటారమ్మా ఆయన? ఆయన వచ్చి ఈ పిక్చర్లు తీసి రిలీజ్ చేస్తారు కదండి, డిస్ట్రిబ్యూటర్ చేస్తా ఉన్నారు. సో ఇండస్ట్రీ ఆయన కూడా. అవును. సో మీకు బాగా సపోర్ట్ ఆయన? అవును. ఇండస్ట్రీలో కూడా యాక్ట్ చేయి, పెళ్ళైన తర్వాత వద్దు ఆపేయాలి, ఆపేయమని అంతా చెప్పలేదు ఆయన, వీలే చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అప్పుడున్న హీరోయిన్స్ లో బాగా సంపాదించి బాగుపడ్డ వాళ్ళలో మీరు కూడా ఉంటారు. ఈరోజు శకుంతల మాస్టర్ కొన్ని 100 కోట్లు అంటారు హైదరాబాద్ లో. దేవుడు అనుగ్రహం. బట్ ఎందుకు ఒకటే కూతురు కావాలనుకున్నారా? చాలా, మనం ఉండిన బిజీలా, మనం ఉండిన వర్క్లా, దానికి పైకి మనకు దాంట్లో టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు. మనం పాడుతూ ఉన్నాం కదండా, షూటింగ్ 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 పాడుతూ ఉన్నాం కదా. ఇది పెద్ద ప్రాసెస్. అవును, ఈ ఒక బిడ్డను చూసుకునేదానికే మనకి టైం లేదు. అక్కదా చూసుకుంటా ఉండింది. ఆయన మీ వారు? మా వారే, ఆయన బిజీలో ఉన్నారు. ఉన్నారమ్మా ఇప్పుడు? లేదంట. ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన పోయి? 7 సంవత్సరాలు అయింది. అదే ఆయన చనిన తర్వాతనే నేను ఇక్కడ వచ్చాను. అంతవరకు చెన్నైలోనే కదా కలిసే ఉండేవాళ్ళు అక్కడ. అవునా, అంతకుముందు నేను చెన్నైలో కదా ఉన్నానండి. 60 ఏళ్ళకి పైగా నేను చెన్నైలోనే ఉన్నాను. ఇప్పుడు దానే ఇక్కడ బెంగళూరుకి వచ్చాను నేను. ఓకే. సో పర్సనల్ లైఫ్ లో కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ ఎలాంటి బాధలు లేవు? ఏమి లేదండి, దేవుడి పుణ్యంలో ఏం లేదు. సో ఇటు కుటుంబం సైడ్ కూడా ఎటు బాధలు లేదు, అందరు బాగా చూసుకుంటారు. బట్ ఇది వచ్చిన తర్వాత కొంత మార్పులు అదంతా ఏమి లేదు, అదంతా ఏమి లేదు. బట్ నేను వచ్చిన తర్వాత మా ఫ్యామిలీని నేను బాగా కొండుస్తున్నాండ, అందరినీ. నా కూడా పుట్టినోళ్ళు మేము 7 మనుషులు, 7 నేండా వాళ్ళని ఎంత బాగా కొండిస్తున్నాయి. అవును, చదివ పెట్టింది, పెళ్ళిళ్ళు చేసింది, బిడ్డలు పుట్టింది, అన్నీ నేను చేసి వాళ్ళని ఎంత ఒక్కొక్క పొజిషన్ పెట్టి
ఆ విషయంలో గ్రేట్ ఒప్పుకోవచ్చు. అప్పుడున్న యాక్టర్స్ అందరూ కూడా ఒకసారి యాక్ట్రెస్ గా వాళ్ళు క్లిక్ అయిపోతే ఫ్యామిలీ మొత్తాన్ని బాగా చూసుకునేవాళ్ళు. అవును. ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు, అన్నలు తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లల్ని అందరికి పెళ్లి చేయడం, చదివించడం, బాగా సెటిల్ చేశారు. అవునండి. అది అది గ్రేట్. నా నా పరిస్థితి అట్లా అయ్యిందన్న. నేను తల ఎత్తిన తర్వాత మా ఫ్యామిలీని నేను బాగా కొండిస్తాను అందరిని. ఇప్పుడు అందరు హ్యాపీ. అందరూ హ్యాపీ అంట. కొంచెం మనుషులు పోయారు ఏజ్ అయిన తర్వాత, కొందరు పోయారు, కొందరు ఉండారు, అందరూ బాగుండారు. నా నా గురించి వాళ్ళంతా బాగుండారు ఇప్పటికి. వాళ్ళకి అది ఉందా? మా మా అక్క చేసింది ఎన్ని ఉందా వాళ్ళకి మనసులో ప్రేమ ఉంటుంది. ఉంటేనే ఎట్లా చెప్పండి సార్, ఉంటుంది. అక్కడి నుంచి మనం ఎట్లా ఉండాము అనేది ఉంటుంది. ఇప్పుడు దూరంగా ఉన్నారా? లే, చెన్నైలో ఉండారు, అంత పక్కన మాట్లాడుతున్నారు, అందరు మాట్లాడతారు, వస్తారు, పోతారు. అంతే, అందరినీ సపరేట్ గా పెట్టేస్తాను. ఓకే. అవునండి. సో హ్యాపీ లైఫ్. అవునండి. అవునండి. సో ఒకటే కూతురు. అవును. సో తను కూడా కనిపించారు మనకు ఆల్రెడీ. సో ఆమెకి 2 పిల్లలు. అవునండి. ఇద్దరు చేస్తున్నారు అవునండి. మా గ్రాండ్ సన్స్. అంటే వాడు బాంబేలో ఉన్నాడు, ఇంకా బిడ్డలు లేదు. వీడి చిన్నోడు ఇక్కడ ఉన్నాడు. సో ఇద్దరు ఇండస్ట్రీకి ఎవరు రావట్లేదు. రాలేదు, బట్ వీడు జర్నలిస్ట్ అయిపోయినాడా, అది ఇండస్ట్రీ దానే. ఓ, చిన్న మనోడు కన్నడలో జర్నలిస్ట్. అవును. ఓ, వాడే రాస్తాడు, వాడే ఏమో చేస్తాడు వాడు. 24 hours చదువుకొని వాడి పని ఏమో వాడు చూసుకుంటాడు, ఎవరిని ఎదురు చూసేది లేదు. వాడి పని వాడు చేసుకుని ఉంటాడంట. ఏదో రాసుకొని చదువుకొని పేపర్, న్యూస్ పేపర్ల వానుடைய పేటీలంతా వస్తుంది వాడికి. అవును అవును అవును, హ్యాపీ లైఫ్. ఏమీ తేడా లేదు నేటి వరకు. సూపర్. చాలా 84 ఏజ్ లో ఎంత హ్యాపీగా, ఎంత హెల్దీగా, ఇంకా చిన్న చిన్న ఇక్కడ ఇంకా యాక్ట్ చేస్తూ కన్నడలో. ఇంతకన్నా దేవుడు ఇంకా ఏమి ఇవ్వాలి, ఇంకేం అడుగుతాం? ఏమీ లేదంట. ఇంకా ఉండే వరకు ఇట్లే సంతోషంగా ఉండి దేవుడు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు పోవాల్సిందే. సూపర్. అమ్మా, మీరు ఒక డాన్సర్ కాబట్టి సిల్క్ స్మిత గారి లైఫ్ అనేది మిస్టరీ ఎవరికైనా కానీ. ఎలా ఉండేది మీతో ఆమెకి ర్యాప్, మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానీ? ఆమె ఫస్ట్ పిక్చర్ నుంచి నాకు బాగా పరిచయం అండ. నాకు ఇంకా మంచి అలవాటం ఏంటంటే, మేమంతా స్టార్ నైట్ ప్రోగ్రామ్కు మలేషియా, సింగపూర్ వెళ్ళాము. దాంట్లో నేను దాని జొతేళ్ళు వెళ్ళాను. మీ ఇద్దరు డాన్స్? నాది క్లాసికల్ డాన్స్, దానిది సినిమా డాన్స్. ఓకే. దానిది గ్లామర్ కదండా, ఓకే. అందుకని దానిది గ్లామర్ డాన్స్, నాది క్లాసికల్ డాన్స్. ఓకే. అబ్బా, ఒక జనాలు చూడండి, ఒక సిల్క్ సుమిత అప్రోచ్ చేసే వాళ్ళు అంత జనాలు మలేషియా, సింగపూర్లో. చచ్చిపోయావు అంటే అంత ఫ్యాన్స్. అందానికి, అన్నిటికీ, కాస్ట్యూమ్స్. అట్లా అమ్మాయి ఇట్లా పోయింది చూడండి. చెప్పాను కదా, వచ్చి చేస్తారు కదన్నా, అలాగే చేరే వాళ్ళే దాన్ని మోసం చేశారు. అది ఏదో లవ్ లో వేరే పడిపోయింది. ఆ లవ్ లో పడిందంటే పాపం లైఫ్ ని మార్చుకుంది. సూసైడ్ ఉందని చెప్తారండి. లవ్ ఫెయిల్యూర్ అయిన దాని నుంచి అలాగే చేసుకుని చెప్తారు. మనకి అది కరెక్ట్ గా తెలియలే. అంటే అంత స్టార్డమ్ చూసిన సిల్క్ స్మిత గారు చనిపోయిన తర్వాత విజయ హాస్పిటల్లో ఈగల వాళ్ళ స్ట్రెచ్చర్ మీద పడేసారు. కింద పండ పెట్టి ఉన్నారంట. కింద? అవును, మాకు కింద మన్ను నేల పండ పెట్టి ఉన్నారంట. ఎవ్వరూ తిరిగి కూడా చూడలేదంట. అలాంటి పరిస్థితి ఎవరికి అదేంట. సావిత్రి అమ్మ, సిల్క్ సుమిత వీళ్ళంతా తెలిసేటప్పటికి మనసు ఎంతో కష్టం ఉండాలి. అంటే అది కూడా ఇంత గ్లామర్ ఆర్టిస్ట్, దాని మేకప్ బాక్స్ తెరిస్తే అంత దేవుడు ఫోటోలు పెట్టుకుని ఉండాలి, అంత దేవుడు భక్తి ఉండాలి దానికి. అట్లా అనేది ఎట్లా ఇట్లా చేసుకుని. అవును, గొప్ప యాక్ట్రెస్, గొప్ప డాన్సర్, గ్లామర్ ఆర్టిస్ట్. గ్లామర్ కి సపరేట్ ఆమె. థియేటర్ లో కనిపిస్తే చాలు కదా ఆడియన్స్ కి. వచ్చిందంట మలేషియా, సింగపూర్ కి అంతా
వచ్చి బాగా చేసింది. అంత ఆడియన్స్, అంత క్రౌడ్. అంటే టైం మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి మీరు డాన్స్ చేసింది? తలైవా తవ పొదల్వా అని ఒక పాట, Hmm. క్లాసికల్ డాన్స్, ఓకే. చాలా ఫేమస్ డాన్స్, ఫాస్ట్ డాన్స్. ఓ చాలా నాకు పెట్టిందండ. ఓకే. కొన్ని టైంలో నేను ఇలాగ చేశానని నాకే సరే ఆ పాట పాడుతూ ఒక 2 స్టెప్స్ వేస్తారా? దీంట్లో ఉండదు, చూస్తారా? సో ఇందులో అమ్మ ఎలా చేశారో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇదే లైవ్ లో చేయబోతున్నారా 2 స్టెప్స్? అయ్యో 1 2 3. ఓకే, సూపర్ అమ్మా. సేమ్ గ్రేస్. చూడండి, ఫుల్ గా చూసేయండి మీరు. చూస్తాను. మీరు చూడండి ఎంత బాగా. ఇప్పటి వరకు ఏ మాత్రం ఆ ఎనర్జీ తగ్గలేదు. నిజంగా దేవుడు ఇంకా మీకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే ఇంత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. ఒక మంచి ఆర్టిస్ట్, ఒక మంచి డాన్సర్, ఒక మంచి అమ్మ, ఒక మంచి భార్య, ఒక మంచి అమ్మమ్మ, ఒక మంచి కూతురు. ఇంతకన్నా ఏం కావాలి ఏమీ ఆడవాళ్ళకి లేదండి. లైఫ్ లో? మీరు చెప్పిన అన్ని దేవుడు నాకు ఇచ్చుంటారు, అన్ని సక్సెస్ఫుల్ గా ఇచ్చుంటారు. ఎటువంటి రిమార్క్ లేకుండా, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా జీవితంలో ఒక ఆడవాళ్ళ సినీ జీవితంలో ఒక కెరీర్ ఇలా లీడ్ చేయడం చాలా కష్టం అమ్మా. దేవుడు నిజంగా మీకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకు నేను కొంచెం వచ్చి దేవుడు మొక్కేది ఎక్కువ దేవుడు మొక్కుతాను. సూపర్. ఎప్పటికీ ఫ్రీగా ఉండేప్పుడంతా దేవుడు మధ్య ఏదన్నా చెప్పుకొని, మంత్రాలు చెప్పుకొని ఏదో చేస్తూ ఉంటాను. అది కూడా బయట ఉండొచ్చు. అవును, ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో ఇలానే ఉండండి అమ్మా, హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా సంతోషం అండి, మీరు నన్ను వచ్చి పేటీ ఎత్తింది. తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసిన దానికి మీకు, సుమన్ టీవీకి నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.